ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ నన్ను నమ్మి మౌనంగా ఉండు, ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, తల్లి నీకు ఒక రహస్యం చెప్తాను, జాగ్రత్తగా విను. ఎప్పుడు కూడా నిన్ను మౌనంగా ఉండు బిడ్డ అని అన్నీ నేనే చూసుకుంటానని చెప్తున్నాను కదా. మరి నేను ఎందుకు మౌనంగా ఉండమంటున్నానో ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. గుర్తుపెట్టుకో బిడ్డ, మౌనం అనేది బలమైన శక్తి. అది శాంతిని, అలాగే నీకు గౌరవాన్ని, నీ విలువని పెంచుతున్న అద్భుతమైన సాధనమమ్మా. అందుకే నేను మౌనంగా ఉండమని చెప్తూ ఉన్నాను. మౌనం అనేది మాటల కన్నా 1000 రెట్లు బలమైనది బిడ్డ అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను కదా తల్లి. ఎంతోమంది మహర్షులు కూడా చెప్పారు, మౌనం అనేది అంత సులువుగా తీసుకొని అలానే కొంతమంది జీవితాల్లో కూడా నిరూపించారు. మౌనం అనేది ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం కాదనే విషయాన్ని, జ్ఞానం అనేది నువ్వు కలిగి ఉన్నావంటే నీ జీవితం అనేది అత్యంత అద్భుతంగా మారిపోతుంది బిడ్డ. నిజమే కదా తల్లి. ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. నలుగురిలో నీ విలువ పెరగాలంటే అనవసరమైన మాటలన్నింటినీ కూడా నీ మౌనంతోనే కట్టిపడేయాలి. అప్పుడే కదా నీకు నలుగురిలో విలువ లేదో అన్నవారికి కూడా విలువ పెరుగుతుంది. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అర్థం చేసుకోవడం, ఎప్పుడు మౌనంగా ఉండాలో అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం ఎంతో ముఖ్యం బిడ్డ. మౌనం అనేది ఎప్పుడు కూడా భయం కోసమో సిగ్గు కోసమో కాదు, అది ఒక ప్రభావవంతమైన సాధన తల్లి. అసలు కొన్ని సందర్భాలు అయితే మౌనం అనేది నీకున్న గౌరవాన్ని, విలువల్ని పెంచి ఒక గొప్ప ఆయుధంగా మారుతుంది. అంతకన్నా గొప్ప ఆయుధం ఈ లోకంలో ఏది లేదు బిడ్డ. మరైతే ఇంత గొప్ప ఆయుధాన్ని నువ్వు ఎలాంటి సందర్భంలో వాడాలి, ఎప్పుడు ఉపయోగించకూడదు నేను నీకు చెప్తాను కదా. అలాంటి విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. గుర్తుపెట్టుకో బిడ్డ, జ్ఞానం లేని చర్చలు, మౌనం అనేది ఖచ్చితంగా నువ్వు పాటించి చూడాలి. నిజమే కదా తల్లి. ఎప్పుడూ కూడా నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు అస్సలు తలదోచకూడదు. జ్ఞానం లేని వ్యక్తులతో అనవసరంగా నువ్వు వాదించకుండా ఉండాలి. ఇది నీలో ఉండవలసిన మొదటి ముఖ్యమైన లక్షణం బిడ్డ. అజ్ఞానం ముందు మౌనం మంచిదని తెలుసుకున్న వాళ్ళే కదా నిజమైన జ్ఞాని. అర్థమైంది కదా తల్లి. ఇక రెండవది, నీ మనసు కుదుటపడిన సమయంలో నువ్వు మౌనంగా ఉండాలమ్మా. అవును తల్లి, నీ బాధ ఇంకా నిరాశ నీకు కలిగినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఎంతో కఠినంగా ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో నువ్వు ఇతరులతో మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే నీకు గౌరవం అనేది నలుగురిలో పెరుగుతుంది బిడ్డ. ఎందుకో తెలుసా, భావోద్వేగాలు, నువ్వు చెప్పే మాటలు నీకు నష్టాన్ని కలిగిస్తాయని గుర్తుంచుకో. ఇక మూడవది, ఎదుటి వారి బాధ నువ్వు ఆలకించేటప్పుడు, నువ్వు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఆ క్షణమే సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించకూడదు. కొన్ని సందర్భంలో మొదట శ్రద్ధగా వినడమే గొప్ప, నువ్వు చేసే గొప్ప సాయం అవుతుంది. కాబట్టి ఇతరులు చెప్పేది మౌనంగా వింటూ వాళ్ళ మనోవేదన అర్థం చేసుకోవాలమ్మా. అదే నీ హృదయ సౌందర్యాన్ని, నీ విలువను ఎంతగానో పెంచుతుందని గుర్తుపెట్టుకో తల్లి. ఇక ముఖ్యంగా 4వది ఏంటో తెలుసా, వ్యతిరేకంగా భరించే సందర్భాలు నీకు ఎదురైనప్పుడు, నీపైన ఎవరైనా నిందించాక, నిందలు వేసినప్పుడు, ఆగ్రహంతో తిట్టినా సరే వెంటనే నువ్వు స్పందించకుండా మౌనంగా ఉండాలి. అది నీ బలహీనత కాదని, అది నీకు ఘనతని తప్పకుండా నువ్వు గుర్తించాలి. నిజమే బిడ్డ, ఒకరిని తిట్టినప్పుడు రెండోసారి తిరిగి తిట్టడం ఎంతో సులభం కదా. కానీ నిశ్శబ్దంగా ఉండి చూడు, సమయాన్ని ఆలోచించుకోవడం అంత తేలికైన విషయం కాదమ్మా. నేను చెప్తున్నాను కదా బిడ్డ, ఎవరైనా నీకు చెడు చేయాలనుకున్నా సరే, నిన్ను ఇంకా హింస పెడుతున్నా సరే, నీ పాపకర్మలు వాళ్ళు లాక్కుంటున్నారు. కాబట్టి ఎవరు నిన్ను ఏమన్నా సరే సంతోషంగా వాళ్ళని చూసినప్పుడు నీ మనసు వాళ్ళని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకో. నీ కష్టాలు, సమస్యలు వాళ్ళు తీసేసుకుంటున్నారు కాబట్టి ఇంతకన్నా మంచి జీవితం నీకు ఎక్కడ ఉంటుంది చెప్పు తల్లి. జాగ్రత్తగా ఉండు.
నలుగురికి గౌరవం అనేది పెరగాలంటే ముందు నీ మనసును ఖచ్చితంగా నియంత్రించుకోవాలి బిడ్డ. అది మాటలతో కాదు చేతలతో సమాధానం ఇవ్వాలన్న సూత్రాన్ని నువ్వు అవలంబించుకోవాలి. అంటే నువ్వు మౌనంగా ఉంటూ ఏ పైనా సరే ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించి చూపించు. అదే నువ్వు ఇతరులకు వేసే అన్నిటికంటే పెద్ద శిక్ష. కాబట్టి ఈ శిక్షను ఎవరికైతే విధించాలి అనుకుంటున్నావో ముందుగా నిర్ణయించుకొని ఎవరైతే నిన్ను హేళన చేశారో వాళ్ళ ముందైనా సరే నువ్వు ఎత్తులో నిలబడగలగాలి. అర్థమైంది కదా బిడ్డ? గుర్తుపెట్టుకో, ఈ లోకంలో మౌనం కన్నా గొప్ప ఆయుధం ఈ ప్రపంచంలో ఏదీ లేదు తల్లి. మౌనం అనేది మహోన్నత గుణమను ఒక దివ్యశక్తి. ఇది నీ గౌరవాన్ని పెంచడమే కాదమ్మా, పూర్తిగా నీ జీవితాన్ని భద్రత కన్నా విలువైనదిగా మారుస్తుంది. అవును బిడ్డ, దీనికి ఒక ఉదాహరణ చెప్తాను విను. ఒక చెట్టు ఫలాలతో నిండినప్పుడు అది నేలకి వంగినట్లు నిజమైన బుద్ధివంతుడని, నిజమైన గౌరవశీలుడు తన మాటల కంటే తన మౌనంతోనే ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. అంత గొప్ప మౌనం అనేది గొప్పదని గుర్తుపెట్టుకో బిడ్డ. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మర్చిపోవద్దు. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడు. అనవసరంగా ఎప్పుడు కూడా ఎవరితో అస్సలు మాట్లాడకు. ఎందుకంటే కొన్ని సందర్భంలో నువ్వు మాట్లాడితేనే విలువ, మరికొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటేనే నీకు విలువని గుర్తుపెట్టుకోమ్మా. కాబట్టి ఇతరుల ముందు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో ఆలోచించి వాళ్ళకి కాస్త సమయాన్ని ఇచ్చి తర్వాత నువ్వు మాట్లాడు. ఎందుకని నేను చెప్తున్నాను కదా బిడ్డ, అనవసరంగా నువ్వు మాట్లాడేది ఖచ్చితంగా నీ జీవితం అనేది ఏదో ఒక రోజుల్లో చిక్కుల్లో పడవలసి వస్తుంది. కాబట్టి అలా చేయకుండా వీలైనంత వరకు కాస్త కష్టమైనా సరే మౌనంగా ఉండడానికి ప్రయత్నించి బిడ్డ. ఆ మౌనం నీకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. అది నీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుతుంది. ఆ మౌనమే నిన్ను అత్యంత ఎత్తులో విలువైన వజ్రంలో మారుస్తుందమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా మౌనంగానే ఉండు. మౌనం నీకు ఎన్నో రెట్ల సంతోషాన్ని, ఆనందాన్ని కూడా తెచ్చిపెడుతుంది. నీ సాయి చెప్పేది అర్థమైంది కదా బిడ్డ? నీ సాయి మాటలను జాగ్రత్తగా విని, నీ సాయి మాటలను విని మనసులో పెట్టుకో. నీ సాయి చెప్పిన ప్రతి వాక్యం కూడా నీకు అమృత వాక్యాల బిడ్డ. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడకుండా ప్రశాంతంగా ఉండు. అస్సలు దిగులు చెందకు, సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడమ్మా. ధైర్యంగా ఉండు. నువ్వు ఎదురు చూసే చూపుల్లో సంతోషం ఉంటుంది తల్లి. నీకొచ్చిన కష్టాలన్నీ కూడా తొలగించే బాధ్యత నాది. మౌనంగా ఉండి నీ యొక్క బాధ్యతనంతా కూడా నిర్వర్తించుకో తల్లి. నీ యొక్క గౌరవాన్ని, నీ యొక్క పేరు ప్రతిష్టలు ఈ మౌనంతోనే సాధించుకోలమ్మా. ఇది ఒక గొప్ప ఆయుధం. కాబట్టి నీ యొక్క శక్తిని మరింతగా పెంచుకో. నీ యొక్క విలువను మరింతగా పెంచుకో. నీ యొక్క ఉన్నతిని కాపాడుకో బిడ్డ. నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా నీడగా ఉంటాను. ఎవరో ఏదో అన్నారని నువ్వు కూడా వాళ్ళలా వాదిస్తే వాళ్ళకి నీకు తేడా ఏముంటుంది చెప్పు బిడ్డ? అందుకే ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ నెగ్గాలో ఇదొక్కటి తెలుసుకుని జాగ్రత్తగా మసలుకోమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.